అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు చేసిన మోసాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది ప్రతి నియోజకవర్గ కేంద్రంలో. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా వేలాది మంది ప్రజల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా రావడము, తమ గోడును వెళ్ళబుచ్చుకోవడం కూడా జరిగింది. పరిటాల సునీతమ్మ 24లో ఎమ్మెల్యే అయినాక హత్యకు గురి కాబడిన కుటుంబాలు వచ్చినాయి, దాడులకు గురి కాబడిన కుటుంబాలు వచ్చినాయి, అక్రమ కేసులు బనాయించబడినటువంటి కుటుంబాలు వస్తే ఆ హాల్ నిండిపోయింది. దాదాపు 3-4 వేల మంది పైగా భోంచేసి కూడా వెళ్ళిన పరిస్థితి. అంటే నువ్వు రోజుకు 10 మంది చొప్పున నువ్వు ఇబ్బంది పెడతాను, భౌతికంగా కానీ చట్టపరంగా కానీ, కేవలం నియోజకవర్గంలో. నువ్వు ఎంతమందికి నష్టం కలిగించినావో చెప్పాలంటే వేల సంఖ్యలోనే ఉంది. సునీతమ్మ, నీ భర్తకి ఇంత స్కోర్ రాలేదు. 100 మందిని చంపినాడు పరిటాల రవి అనేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడింది మీ పార్టీ వాళ్ళే ధర్మారంలో. దానికి నీ కొడుకు వాళ్ళ మీద దాడి చేయించినాడు, కాలు చేతులు ఇంచినారు, ఇరగొట్టినారు. నీ భర్తకి నీ ఎంత స్కోర్ రాలే. నీ భర్త శత్రుత్వం కట్టింటే వాళ్ళతో ఫ్యాక్షన్ చేసిండొచ్చు, కానీ నువ్వు తడిగుడ్డ అవసరం లేకుండా గొంతులు కోస్తా ఉన్నావు. వేల మందికి తడిగుడ్డ అవసరం లేకుండా గొంతులు కోస్తున్నావు. దాదాపుగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో నువ్వు చేపట్టిన హంద్రీనీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ల వల్ల 2 లక్షల ఎకరాల పైగా భూములు బీడు భూములుగా మారబోతున్నాయి. అంటే దాదాపుగా ఒక 40-50 వేల రైతు కుటుంబాలను నువ్వు నేలగూలుస్తున్నావు. తడిగుడ్డ కూడా అవసరం లేకుండా 40-50 వేల కుటుంబాలను, రైతు కుటుంబాలను గొంతు కోస్తున్నావు. ఇది నీ కెపాసిటీ. నీ భర్తకి ఏడబోవాలనో, నీ భర్తను చూసి భయపడేదానికంటే నిన్ను చూసి భయపడుతున్నారు ఎక్కువ. ప్రజలు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, మీ కులస్తులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువగా నిన్ను చూసి భయపడుతూ ఉన్నారు. నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని భుజం మీద చేసినావా, అయిపోయా. మోసం గ్యారెంటీ, సునీతమ్మ షూరిటీ మోసం గ్యారెంటీ. నీ మాటలు నమ్మి నీకు ఓట్లు వేసినారా, అయిపోయా. సునీతమ్మ షూరిటీ మోసం గ్యారెంటీ. ఇది ఈ రకంగా చంద్రబాబును మించిపోయే స్థాయిలోకి నువ్వు ఎదిగినావు. నీ భర్తకు ఆ కెపాసిటీ లేకపోయే పాపం. నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరినన్నా తీసుకో, నువ్వంటే పడనోళ్ళు ఎక్కువ ఉన్నారు మీ పార్టీలోనే. నీ భర్తను పొగుడుతారు నిన్ను చూసి, నీ భర్తను పొగుడుతారు, 10 రెట్లు మేలు అంటారు నిన్ను చూసి, నీ బంధువులతో సహా. ఇంకా నువ్వేదో నీ మొగుడిని చూసి భయపడుతున్నారు, పెడుతున్నారు, 20 ఏళ్ళే చచ్చిపోయినా అంటే నీ మొగుడు ఆపోతున్నా రాత్రిపూట నిద్రపోయినాడా సునీతమ్మ? నీ మొగుడు ఆ రోజైనా రాత్రిపూట నిద్రపోయినాడా? ఎవరిని కలవరించుకొని భయపడుతున్నాడు? 98-99 ప్రాంతంలో ఎవరిని కలవరించుకొని భయపడుతున్నాడు? మీ ఇంటికాడే మా ఇంట్లో అరవింద్ నగర్లో మా సొంత ఇంటికి సమీపంలో నీ భర్త ఇండ్లు కట్టినాడు. మేమందరం జైల్లో ఉన్నాం. నీ మొగుడి మీద యుద్ధం చేసి 30 నెలలు జైల్లో ఉన్నా నేను. మా నాయన ఆడే కాపురం ఉన్నాడు. మా ఇంటికి మీ ఇంటికి ఒక 100 అడుగులు దూరం. 2004-2005 ప్రాంతంలో మా ఇంటి ముందర మా మనుషులు గొడవలు పట్టుకొని ఉంటే మీ ఇంటికి మా ఇంటికి అంతే దూరం, పక్క మధ్యలో పోలీస్ పికెటింగ్ ఉండేది. నీ మొగుడు చచ్చిపోయినాక మేము ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినామంటే ఇండ్లు ఖాళీ చేసినారు. నీ మొగుడు చచ్చిపోయినాక ఆ నుంచి వెళ్ళిపోయినాం మేము పక్కకి.
మరి నువ్వు గొప్పగా చెప్పుకుంటాడు నీ మొగుని గురించి. నీ మొగుడు పరిటాల రవి వాళ్ళ తమ్ముని పోలీసులు చంపితే తోపుదుర్తి రాంభూపాలరెడ్డి దగ్గరికి పోయినాడు. తోపుదుర్తి రాంభూపాలరెడ్డి దగ్గరికి పోయి, పెద్దయ్యప్ప నేను గొడ్లు కాసుకునేవాడిని, నేను చదివిండేది 5వ తరగతి, నాకు ఆ రాజకీయం కాబట్టదు, నన్ను ఇడిచిపెట్టమని చెప్పు మద్దెల చెరువు నారాయణ రెడ్డికి అని. అది మీ చరిత్ర. తర్వాత ఇక్కడ అనంతపురంలో తర్వాత కాలంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక పెద్ద మనిషి కాంట్రాక్టర్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ దగ్గర పనులు చేసుకున్నప్పుడు మీరు లక్షల రూపాయలు డబ్బులు చూసినారు. తర్వాత గ్రానైట్ గనుల్లో బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక వ్యాపార సంస్థ చేపట్టినప్పుడు మీ గ్రామం పక్కన మీరు డబ్బులు చూసినారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చినారు. ఆర్ఓసి వసూలు చేసి మీకు డబ్బులు ఇచ్చింది. ఆర్ఓసి అనేటువంటి ఒక ప్రైవేట్ క్రిమినల్ సంస్థను ఏర్పాటు చేసుకొని మీరు ప్రభుత్వం ఉండంగా, మీకు ప్రభుత్వం ఉండి, మీ ఆయన మంత్రి అయ్యి, మీకు పోలీసుల మద్దతు ఉండి, జ్యుడిషియరీ మొత్తం మీ చేతుల్లో ఉండి, కాంట్రాక్ట్ ఒప్పందాలు ఇచ్చి కూనీలు చేసే డబ్బులు ఇవ్వడము, డబ్బులకు కూనీలు చేసే వాళ్ళతో కూనీలు చేయించడము, కేసులు మోసుకునేదానికి ఆర్ఓసి అనే సంస్థ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడము. ఇందులో ఏంది మీ గొప్ప ఏముంది? అదేమన్నా మగతనమా, మాడాతనమా? ఎవరైనా చేస్తారు. ఇది అనంతపురంలో కార్పొరేటర్ చేయగలుగుతాడు. కనగానపల్లి మండలంలో ఒక వార్డు మెంబర్ చేయగలుగుతాడు. ప్రభుత్వం మీకు మద్దతు ఉంది, పోలీసులు మీ మీద కేసులు పెట్టరు, కేసులు మోసుకునేదానికి ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారు, డబ్బులు ఇస్తాము, ఒప్పందాలు తీసుకొని కూనీలు చేసే వాళ్ళని పిలుచుకొచ్చి చేపియండి అంటే ఇన్ఫర్మేషన్లు ఇచ్చేదానికి ఎవడైనా చేస్తాడు. మగవాడు అవసరం లేదానికి, మాడగాడు చేసే పని అది. ఇది మీ చరిత్ర. మరి నీ మొగుడు పాలెగాడని చెప్తున్నావు కదా, నీ మొగుడు పాలెగాడని చెప్తున్నావు. మద్దెల చెరువు సూరి జైలు నుంచి నీ మొగునికి ఫోన్ చేసి బెదిరించినట్లుగా నేను పలానా టైంలో చంపుతానని చెప్పినట్లుగా నువ్వే సినిమా తీపించుకున్నావు. రామ్ గోపాల్ వర్మని ఇంటికి పిలిచి భోజనం చేసి, ఆయన ఏం పేరు, పరిటాల రవి పాత్రధారి వివేక్ ఒబరాయ్, ఆయనతో ఫోటోలు దిగి మీకు ఇంటిలో పాది మీరంతా మురిసిపోయి మీరు తీర్చుకున్న సినిమాలని రక్త చరిత్రని 100 కూనీలు జరిగినటువంటి సినిమా అది. మీ భర్తకు సంబంధించినటువంటి కథతో తీసిన సినిమాను, దాంట్లో నువ్వే తీయించుకున్న సినిమా. సూరి ఫోన్ చేసి బెదిరించి చంపినాడని. బయట నిజ జీవితంలో చూస్తే పరిటాల రవి చనిపోయేదానికి నెల ముందో కొన్ని రోజుల ముందో మద్దెల చెరువు సూరి నన్ను చంపాలని కుట్ర చేశాడు, నన్ను చంపుతాడు ఖచ్చితంగా అని కూడా మాట్లాడినాడు. మరి ఎవరు మగవాడు? ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత కాలం మారింది, పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు. నీ మొగుడిని చంపిన సూరి కాళ్ళు పట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు. నీ రాజకీయ జీవితం ఈరోజు 2009 తర్వాత నీ రాజకీయ జీవితం ఈరోజు మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి భిక్ష. మద్దెల చెరువు సూరి కాళ్ళు పట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు. నీ బంధువుల్ని పంపిలే మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి దగ్గరికి 2009 ఎన్నికలకు ముందు. నీ మొగుడిని చంపిన కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళతో నువ్వు సయోధ్యలు కుదుర్చుకోలేదా? మద్దెల చెరువు సూరి తన శిష్యుడు చీమల శివలింగ మద్దెల చెరువు సర్పంచ్ను మీ దగ్గరికి పంపలేదా? నీ తమ్ముడు బాలాజీ అతనికి 5 లక్షల డబ్బులు ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయలేదా? మద్దెల చెరువు సూరి శిష్యుడు బానును మీరు ఉపయోగించుకోలేదా? మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అనేవాడు లేకపోతే 2009లో నువ్వు ఎమ్మెల్యే కాదు. ఇది నీ చరిత్ర, నీ అసలు చరిత్ర. నీ అవకాశవాద రాజకీయం ఎలాంటిదంటే, పవర్లో ఉంటే జుట్టు పట్టుకుంటావు, పవర్లో లేకపోతే ఏదో రెడ్డి కాళ్ళు పట్టుకుంటావు, పోయిన 5 ఏళ్ళు మళ్ళీ యారెడ్డి కాళ్ళు పట్టుకున్నావో ఇది ఇప్పుడే దాటుకొని వచ్చి సుధా థియేటర్, శాంతి థియేటర్ పక్కన ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టినావు పోయిన 5 ఏళ్లలో. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో సూర్యానగర్లో కాంప్లెక్స్ కట్టినావు.
పోయిన 5 ఏళ్ళు నీ కంకర్ మిషన్లు నడిచినాయి, నీ గ్రానైట్ క్వారీలు నడిచినాయి, కొత్త గ్రానైట్ లీజులు వచ్చినాయి, కియాలో మీకున్న భూములకు ఏపీఐసి నిధులతో రోడ్లు వచ్చినాయి, మీ కాంట్రాక్టులు జరిగినాయి. స్వర్ణయుగం. మళ్ళీ యారెడ్డి కాళ్ళు పట్టుకున్నావు నువ్వే చెప్పాలప్ప. మళ్ళీ నువ్వు నీ మొగుడు అంతలావు ఇంతలావు అని నీ గురించో మీ ఆయన గురించో డబ్బాలు కొట్టుకుంటారు. నువ్వు మీకు అంత సీన్ ఉంటే, నువ్వు ఏదైతే డబ్బాలు కొట్టుకుంటున్నావు కదా అంత సీన్ ఉంటే నీ కొడుకు అలా టికెట్ ఇప్పించుకోలేకపోయినావు ధర్మవరము. నీ కాడ ఎంపీపీగా పనిచేస్తానే దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోగా అతనికి చేతనయింది, మీకెందుకు చేత కాలే? మరి నిజంగా మీకు అంత సీన్ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు వెళ్ళా మీకు? ఇంకా చివరిగా నీ అవకాశవాద రాజకీయం గురించి చెప్పాలంటే, పర్సన్నాయిపల్లిలో మిమ్మల్నే నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ముగ్గురిని అప్పటి ఎమ్మెల్యే బంధువు హత్య చేయిస్తే నువ్వు డబ్బులు తీసుకొని రాజీ చేసుకున్నావు. నువ్వు డబ్బులు తీసుకొని రాజీ చేసుకున్నావు నీ రాజకీయం కోసం, నీ అవసరాల కోసం. కామిరెడ్డిపల్లిలో నిన్నే నమ్ముకున్నటువంటి మీ అనుచరుల ముగ్గురిని తమ ప్రత్యర్థి హత్య చేస్తే నీ కొడుకు కేసు రాజీ చేసుకోవడానికి పరస్పరం, నీ కొడుకు కేసు శిక్ష తప్పించుకోవడానికి పరస్పరం కేసులు రాజీ చేసుకున్నాను. మరి నేను నమ్ముకున్న వాళ్ళకి నువ్వు చేసింది ఏందమ్మా? మరి ఇది ఇవన్నీ చూసి భయపడాలనా? దేనికి భయపడాలో తెలిసినా? మీరు భయపడేది కూడా చెప్తా దేనికి భయపడాలనేది. నీ భర్త శిఖండి సామ్రాజ్యం నడిపినాడు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, ఆయన తండ్రిని చంపినటువంటి ఎగువపల్లి అశ్వత్థప్ప కుమారుడు ఎగువపల్లి కిష్టప్పని అడ్డం పెట్టుకొని కోట్లు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు ఆయన కలెక్ట్ చేసి ఇస్తే ఆయుధాలు సమకూర్చుకొని, ప్రైవేట్ సైన్యాలని సమకూర్చుకొని, కేసులు తన మీదికి రాకుండా చేసుకొని ప్రైవేట్ సైన్యాన్ని నడిపి ఫ్యాక్షన్ చేసినాడు. దాన్ని శిఖండి సామ్రాజ్యం అని అప్పట్లో పెద్దలు చెప్పుకుంటూ వచ్చినారు. మొగంతనంగా రాయలసీమలో ఏ ఫ్యాక్షనిస్టు ఇంత దిగజారి చేయలే. ఎవడైనా కూనీలు చేసినారు, జైలుకు పోయినారు, మళ్ళీ వచ్చినారు, సర్దుకున్నారో మళ్ళీ ఫ్యాక్షన్ కొనసాగించినారు, అది వేరే విషయం. దాంట్లోనే పోయినారు, అది వేరే విషయం. మరి ఇవన్నీ నేను చెప్పింది కాదు. పీపుల్స్ వార్ పార్టీ బుక్ రాసింది మీ భర్త గురించి. పీపుల్స్ వార్ పార్టీ బుక్ రాసింది. రాయలసీమ పాలెగాలనే బుక్కులోనూ మెన్షన్ చేసింది. తర్వాత కూడా కథనాలు పుంకాలుగా కూడా మీ మీద ప్రకటనలు విడుదల చేసింది. దాంట్లో పరిటాల రవీంద్ర చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలు, సామాన్యులపైన దాడులు, మా తండ్రి నక్సలైట్లు సానుభూతి పరుడని అబద్ధాలు చెప్పుకుంటూ ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దానికి పీపుల్స్ వార్ ఆర్ఓసి అని పెట్టుకుని పీపుల్స్ వార్ పార్టీ నాయకులను అంతమొందించేదానికి కుట్ర చేయడము, అదేవిధంగా వారికి ఆయుధాలు ఇవ్వడము, డబ్బులు సమకూర్చడము, ఇవన్నీ కూడా చేసినాడు. అయితే అనేక సందర్భాల్లో పీపుల్స్ వార్ పార్టీకి ద్రోహం చేసినాడనే ఉద్దేశంతో మీ ఆయనతో తప్పు చెప్పించుకుంది పీపుల్స్ వార్ పార్టీ. మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ కోరినాడు మీ ఊరికాడనే నీ మొగుడు పరిటాల రవీంద్ర. నక్సలైట్లు సానుభూతి పరులు వస్తే వాళ్ళ ముందర మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణలు కోరినాడు. మీ తోటలు, మీ ఆస్తులు కూడా ధ్వంసం చేసినారు నక్సలైట్. మరి మీరు పాలెగాళ్ళు అయిందంటే, నీ మొగుడిని చూసి భయపడేటువంటి పరిస్థితి ఉండింటే వాళ్ళంతా ఎట్లా చేయగలుగుతారు? అట్లా నువ్వు చెప్తాను త్వరలో సిద్ధంగా ఉండు జైలుకు పోయేదానికి. సునీతమ్మ, ప్రకాష్ రెడ్డిని జైలుకి పంపాలంటే నీకు రూలింగ్ కావాలేమో. ప్రకాష్ రెడ్డికి జైలుకి వెళ్ళడానికి ఏ రూలింగ్ అవసరంలే. 20 ఏళ్ళు జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే. నాకు రూలింగ్ అవసరంలే. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం. ఇక నీవు ఏ విధంగా
హంద్రీనివా రైతులను నష్టపరుస్తున్నావో ఇందాక చెప్పినా, నువ్వు రాష్ట్రంలో దాదాపుగా రాక్రీట్ సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణం కార్యక్రమాన్ని ఆపేసి 50,000 కుటుంబాలను వీధుల పాలు చేసినావు. ఆ సంస్థ ఆ పనులు మేము పూర్తి చేస్తాం మొర్రో అని కోర్టుకు మొరబెట్టుకున్నప్పటికీ కూడా అడ్డుపడి ఆపినావు. అది కాకుండా అనంతపురము పట్టణాన్ని ఆనుకొని ఆలమూరు, కొడిమి, జగనన్న కాలనీలలో 10,000 మందికి ఇళ్ళు నిర్మించేటువంటి అవకాశాన్ని కూడా నువ్వు అడ్డుకున్నావు. ఆ సంస్థ ఇళ్ల నిర్మాణ పనులు చేపడతానంటే చేయనీయకుండా అడ్డుకున్నావు. ఎందుకంటే ఆ సంస్థ ఎండి ఎవరైతే ఉండో వాడు మా చిన్న కొడుకు కాబట్టి అది నాకు మంచి పేరు వస్తుందేమో. అదేవిధంగా వేరే కాంట్రాక్టర్లు మేము ముందుకు వచ్చి పని చేస్తామన్నా కూడా ఇంటికి 10,000 రూపాయలు కమిషన్లు ఆశిస్తున్నాం. పేదవాళ్ళు కట్టుకునే ఇళ్ల నిర్మాణంలో కూడా ఇంటికి 10,000 రూపాయలు కమిషన్లు ఆశిస్తున్నాం. మీ అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఈ విధంగా నువ్వు చేస్తానందుకు పేదలంతా భయపడుతున్నారు. నువ్వంటే మీ ఆయన అంటే కూడా ఎవరో తెలియని వాళ్ళు కూడా నువ్వంటే భయపడతా ఉన్నారు. ఈ మధ్య పాపంపేట దగ్గర ఇల్లు కూల్చేసినావు. అప్పటి నుంచి ఆ 110 ఎకరాల తోత్రేయం భూముల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా భయపడతా ఉన్నారు. రాత్రులు ఏమన్నా జేసీబీలు సౌండ్ వినపడితే చాలు సునీతమ్మ జేసీబీలు పంపించిందేమో, ఇల్లు కూలుస్తారమని భయపడుతున్నారు. నిజమే, నువ్వంటే భయం ఉంది. మీ ఆయన అంటే భయం లేకపోయింది వచ్చి వాళ్ళందరికీ తెలియదేమో మీ ఆయన గురించి, కానీ నువ్వంటే భయపడుతున్నారు. సునీతమ్మ ఆ భయాన్ని పోగొట్టుకో. ముందు ఆ భయాన్ని నువ్వు పోగొట్టుకో. ప్రజలు నిన్ను నమ్మేటట్లు నువ్వు చేసుకో. ప్రజలు నిన్ను నమ్మేటట్లు చేసుకో. ఎన్నికలు అయిపోయినాయి, ఈవీఎంలతో గెలిచినాము, మాకు ఓట్లతో పని లేదు, 5 ఏళ్ళు అధికారంలో ఉంటాము, మళ్ళా రాము, కాబట్టి అందిన కాటికి దోచుకుందామని దోచుకుంటున్నారు మీరు. ఈ పద్ధతి ప్రజలు గమనిస్తున్నారు. ఎవడు మీ తాటాకు చెప్పులకు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఈ కాలం పిల్లోళ్ళకైతే అసలు మీ ఆయన గురించి అసలు తెలియదు, మీ గురించి కూడా తెలియదు. మీరు చరిత్రలో గమనిస్తే చిన్న చిన్న పిల్లోళ్ళే చరిత్రలు తిరగరాసినటువంటి పరిస్థితి ఉంది. యువతరము ఎన్నో చోట్ల చరిత్ర తిరగరాసిన పరిస్థితి ఉంది. చైనాలో కమ్యూనిస్టుల విప్లవం వచ్చిందంటే విద్యార్థుల ద్వారానే విప్లవం వచ్చింది. అటువంటి పరిస్థితి తిరుగుబాటు మీ మీద రాకుండా చూసుకోండి. మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు ఈ సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గానికి ఏమి హామీలు నిలబెట్టుకున్నావు, ఏం అభివృద్ధి చేసినావు, ప్రజలకు నష్టం కాకుండా ఎలా అడ్డుకోగలిగినావు అనేది ఏదన్నా చెప్పి మాట్లాడు. నువ్వు చేసిన కూనీల గురించి నేను మాట్లాడితే దాన్ని మాకు సంబంధం లేదంటే సంబంధం లేదని మాట్లాడు. అది మాట్లాడలేదంటే నువ్వు ఒప్పుకున్నట్లు నీకు సంబంధం ఉందని. నారాయణ రెడ్డి హత్య కావచ్చు, రాప్తాడులో నారాయణ రెడ్డి సావిత్రమ్మ హత్య కావచ్చు, పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య హత్య కావచ్చు, ఎన్ఎస్ గేట్లో అరవింద్ రెడ్డి మీద జరిగిన దాడి కావచ్చు, అనేక గ్రామాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, వీటన్నిటి మీద ఏ రోజు కూడా నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఇవి నాకు సంబంధం లేదు అని. నువ్వు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు చేసిన దాడులుగానే భావించవలసి వస్తుంది. దానికి తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త పరిటాల సునీత. ఏమన్నా జడ్జా సిఆర్పిసి రాసిందా? ఐపీసీ సెక్షన్లో బిఎన్ఎస్ఎల్గా మార్చింది ఏమేనా? ఐపీసీని బిఎన్ఎస్గా మార్చింది ఏమేనా? కాదు కదా. ఏదైనా జరిగింటే లక్ష్మణ ఆడ ఏదైనా జరిగింటే దానికి చట్టము విచారణ జరపాలా. పోనీ ఇంకా ఏదైనా కానీ దానికి సంబంధించినటువంటి ఒక వివాదమో లేదంటే ఒక స్కీమో స్కామో ఇంకొకటి ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఒక కనీసం ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. ఏముంది ఏం చేయడానికి? నేను ఇందాకే చెప్పా, నేను 6 నెలలు 7 నెలలు సంవత్సరం జైలు పోయే కేసుల్లో పోను. నేను గతంలోనే 30 నెలలు జైల్లో ఉన్నా. నీ భర్త దురాగతాలపైన పోరాడి నేను రెడీ అయితే ప్రిపేర్ అయితే 20 years డైరెక్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్